చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఆయన అసలు దాన్ని పట్టించుకోకపోవడం అంటే 2 రోజులు అయితే మర్చిపోతారని. అదే పొలిటికల్ పోస్టా, రాజకీయ పోస్ట్ అయితే లేదా అడ్మినిస్ట్రేటివ్ అయితే మీరేమనుకుంటే నాకేమని, నవ్విపోతారు నాకేం సిగ్గని వదిలేయచ్చు. కానీ ఇది కాదే. అయినా సరే వదిలే కాబట్టి అసలు నేరస్తుడు ఎవరంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు అవుతారు. ఆయన అతన్ని బిఆర్ నాయుడుని తప్పించకపోవడం ద్వారా తాను కావాలనే ఇలాంటి వాడిని తెచ్చిపెట్టాడేమో అని అనుకోవాల్సి కూడా వస్తుంది. ఓ పక్క దాని లడ్డు పవిత్రత దాని మీద దెబ్బ కొట్టాడు, ప్రసాదం పవిత్రత మీద, దేవుడి దీని మీద. రెండవది, ఒక వ్యక్తిని ఎవరైతే అసలు దాని మీద ఎలాంటి గౌరవం కానీ భక్తి కానీ లేదని తన మాటల ద్వారా చేతల ద్వారా నిరూపించుకుంటున్నాడు. అతని మీద అంత బలమైన ఆధారాలతో వచ్చిన ఆరోపణ వచ్చినా కూడా, కళ్ళ ముందు కనపడుతున్నా కూడా అతను తప్పించకపోవడం ద్వారా చంద్రబాబు నాయుడు గారు ప్రూవ్ చేసుకుంటున్నది ఏంటంటే, నాకు దేవుడు అంటే లెక్క లేదు, పత్రం లేదు, ప్రజల విశ్వాసాలంటే గౌరవం లేదు, వాటిని లెక్కలేక వేసుకొని అనేది ప్రూవ్ చేసుకున్నాడు. అది ఇప్పుడు జరుగుతుంది.